నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ది కోర్ట్స్ దిస్ వీక్. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అక్రాస్ ద కంట్రీ, సుప్రీంకోర్టు నుంచి ఆంధ్ర తెలంగాణ హైకోర్టుల దాకా, నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, వివిధ రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులో కూడా జరిగిన కీలకమైన పరిణామాలు, ఇంపార్టెంట్ కేసెస్ అండ్ సేలియంట్ వర్డిక్ట్స్ అండ్ జడ్జిమెంట్స్, వాటి గురించి ఒక విశ్లేషణ కార్యక్రమం హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ గారితో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. నమస్తే బషీర్ అహ్మద్ గారు. నమస్తే. ఇది తెలియాలండి, అంటే న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో వీ నీడ్ యువర్ గైడెన్స్ అండ్ సజెషన్స్. డిఫరెంట్ జడ్జిమెంట్స్ మీద ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి, అలా జడ్జిమెంట్స్ అరైవ్ అయ్యే ముందు న్యాయ వ్యవస్థ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. జనరల్గా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే 1-4 సార్లు జంకుతారు. ఒక న్యాయవాది మాట్లాడితే ఏంటంటే దాంట్లో ఉండే లెగాలిటీ మాట్లాడతారు. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం బిగిన్ చేస్తున్నాం. ముందుగా ఈ వారంలో ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల దాకా, చాయిస్ ఇస్ యువర్స్ అండి. ఎస్, ఇది వాసుదేవన్ గారు, మీరు ఒక చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ప్రతి భారతీయుడికి చట్టము, రాజ్యాంగము, సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులు, వీటికి సంబంధించి విశ్లేషణ చేయడం వేరు, విమర్శించడం వేరు. మనం ఇక్కడ విమర్శ కాకుండా ఏ కోర్టు ఏం చెప్పింది, ఆ తీర్పు వల్ల రానున్న కాలంలో దేశం మీద, రాష్ట్రాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, దానివల్ల భారతీయుల జీవన ప్రమాణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అన్న కోణంలో మనం విశ్లేషించబోతున్నాం. అయితే ఈ విశ్లేషణ, ప్రస్తుతానికి సంబంధించిన కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద విశ్లేషణ చేయడానికి ముందు మనం భారతదేశ సుప్రీంకోర్టు భారతదేశ గతిని మార్చడం కోసం ఇచ్చిన కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి మనం ఒక చర్చ చేసి ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగా ఒక ముఖ్యమైన కేసు, ఈ ముఖ్యమైన కేసు ఇది 1976కి సంబంధించిన కేసు. ఇది ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లాకి సంబంధించిన కేసు. ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే 76లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి నోటీసు లేకుండా అనేకులను జైళ్లలో నిర్బంధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఏమైందంటే ఈ శివకాంత్ శుక్లా అనే ఆయన్ని కూడా ఇదే విధంగా నిర్బంధించారు. నిర్బంధించినప్పుడు దాని మీద ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటి? హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఒక వ్యక్తిని సజీవంగా కానీ లేదా ఆ వ్యక్తి యొక్క నిర్జీవంగా కానీ కోర్టులో హాజరుపరచమని వేసే పిటిషన్ హేబియస్ కార్పస్ పిటిషన్ అని మనం అంటాం. ఈ పిటిషన్ వేసినప్పుడు దీని మీద ఒక విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు హేబియస్ కార్పస్ పిటిషన్ వేసే అధికారము ఉందా లేదా, ఈ పిటిషన్ను ఈ కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ విచారించే అధికారం ఉందా లేదా అనేది, విచారించవచ్చునా లేకపోతే అనుమతించే అధికారం ఉందా లేదా, అక్కడ లేకపోతే విచారించవచ్చా, అనుమతించవచ్చా లేదా, దాన్ని విచారించవచ్చా లేదా, ఈ అంశాల మీద ఒక విస్తృత స్థాయిలో ధర్మాసనానికి పంపించారు. ఈ ధర్మాసనంలో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఉంటే, ఆ ధర్మాసనంలో ఏఎన్ రే గారు, పిఎన్ భగవతి గారు, వైవి చంద్రచూడ్ గారు, హెచ్ఎం బేగ్ గారు, వీరితో పాటు హెచ్ఆర్ ఖన్నా గారు, 5 న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు సంబంధించిన గౌరవ న్యాయమూర్తులు ఉన్నారు. దీని మీద చర్చ చాలా సుదీర్ఘంగా జరిగిన తర్వాత దీని మీద తీర్పు వచ్చింది. ఈ తీర్పు 4:1 అంటే 4
రాజ్యానికి, రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దానికి అనుకూలంగా తీర్పిస్తూ రాజ్యానికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి, రాజ్యము వ్యక్తి స్వేచ్ఛను హరించవచ్చు, ఏ కారణం చెప్పకుండా, ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎమర్జెన్సీ టైంలో వ్యక్తి స్వేచ్ఛను హరించవచ్చు, వ్యక్తి ప్రాణాన్ని కూడా హరించవచ్చు, తీసేయచ్చు అని చెప్పి 4 జడ్జెస్ తీర్పునిస్తే దానికి వ్యతిరేకంగా హెచ్ఆర్ ఖన్నా గారు దానికి వ్యతిరేకంగా ఆయన అసమ్మతిని తెలియజేస్తూ తీర్పు రాశారు. అలా రాయొచ్చండి, అట్లా రాయొచ్చు. జడ్జెస్ ఆర్ ఎట్ లిబర్టీ టు లిబర్టీ రాయొచ్చు. ఇలా ఈ రాసిన దాంట్లో హెచ్ఆర్ ఖన్నా గారు ఏం చెప్పారంటే, ఒక మనిషికి ఉన్న అత్యంత విలువైన ఆస్తి అతని ప్రాణము. అతని ప్రాణం అనేది అది ఒక భగవత్ ప్రసాదంగా వస్తుంది. ఈ ప్రాణాన్ని తీసే అధికారము ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. అలా ప్రాణాన్ని తీయడం కానీ లేదా అక్రమంగా నిర్బంధించడం కానీ చేయాలి అంటే ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ప్రాపర్ ప్రొసీజర్ అంటే ఏంటి? ప్రాపర్ ప్రొసీజర్ అంటే అతనికి నోటీస్ ఇవ్వటం, అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పటం, అదేవిధంగా అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో హాజరుపరచడం, నేరారోపణ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత శిక్షించి తగిన శిక్ష వేయొచ్చు తప్పనిచ్చి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఆర్టికల్ 21 చెల్లదు అని అనడానికి వీల్లేదు అని చెప్పి చరిత్రాత్మకమైన తీర్పుని ఇచ్చారు. హిస్టారికల్ వర్డిక్ట్ అది. హిస్టారికల్ ఇది. ఆయన ఆ తీర్పు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆయన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ఆయన కన్నా జూనియర్ని ప్రధాన న్యాయమూర్తిని చేస్తే ఆయన రాజీనామా చేసి మిసెస్ గాంధీ గారి టైంలో జరిగింది. ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. కానీ ఈయన ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులకు దారి చేసింది. ఒక సిద్ధాంతం అనేది తయారైంది. ఏ ప్రభుత్వానికైనా సరే ఒక పౌరుడి, ఒక సిటిజన్ యొక్క ప్రాణాన్ని తీసే హక్కు లేదు, అలానే అక్రమంగా నిర్బంధించే హక్కు లేదు. ప్రాణం తీయాలన్నా నిర్బంధించాలన్నా ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనే ఒక సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కాబట్టి దీని తర్వాత ఈ హెచ్ఆర్ ఖన్నా గారు ఈ ఇచ్చిన తీర్పు, ఆ 4 ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వటం, ఈయన వ్యతిరేకంగా ఇవ్వటం, ఇది తదనంతరం భారతదేశంలో కూడా పెనుమార్పులకు దారితీసింది. ఏ విధంగా దారితీసిందంటే దాని తర్వాత ఈయన ఈ తీర్పులు ఇవ్వడం వల్ల మానవ హక్కుల అణిచివేత అనేది ఒక ఆగిపోవడం జరిగింది. అలానే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడటం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఎవరైనా తన డిసెంట్ని, తన అసమ్మతిని తెలిపితే అతన్ని తీసుకెళ్ళి నిర్బంధించే అవకాశం లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే 39వ రాజ్యాంగ సవరణ చేయటం ద్వారా ఈ తీర్పుని రద్దు చేసి, అలానే 78లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఇవన్నీ ఎప్పుడెప్పుడు జరిగింది? 39th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 39 అమెండ్మెంట్ 1977లో జరిగింది. 78లో 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు అత్యవసర పరిస్థితుల్లో కూడా నిలిపివేయడానికి కుదరలేదు. అత్యవసర పరిస్థితి ఉన్నా సరే ఆర్టికల్ 21 మనిషికి సంబంధించిన జీవించే హక్కు ఉంటుంది అని తీర్పు ఇవ్వడం ద్వారా ఇది ఒక చరిత్రాత్మకమైన తీర్పు అయింది. మన భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం మార్పు తీసుకురావడానికి కారణమైంది. కాబట్టి చరిత్ర గతిని మార్చిన తీర్పుల్లో ఇది ముఖ్యమైన ప్రధానమైన తీర్పు. ఎందుకంటే మనిషి ప్రాణానికి సంబంధించి, ప్రాణం అనేది ముఖ్యం. ఆయన బాగా చెప్పారు హెచ్ఆర్ ఖన్నా గారు, మనిషికి అత్యంత విలువైనది అతని ప్రాణం.
విలువైనది ప్రియమైనది ప్రాణమే. ప్రాణం తర్వాత ఏదైనా. కాబట్టి ఇది చరిత్ర గతిని మార్చిన, భారతదేశ చరిత్ర గతిని మార్చిన తీర్పుల్లో అత్యంత ముఖ్యమైన తీర్పు అని నేను భావిస్తున్నాను. చాలా ప్రామినెంట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకోవడానికి కారణమైంది మిగిలిన దేశాలను పోల్చుకుంటే. ఇంకా దీని తర్వాత ఇంకొక తీర్పు, ఏం తీర్పు అంటే, ఈ తీర్పు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు, జస్టిస్ ఎన్ఎల్ ఉంటాల్వియా గారు 1976లో ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ఇది ఎందుకు ముఖ్యమైందంటే, కార్మికులకు సంబంధించిన హక్కుల్ని, వాళ్ళకు సంబంధించిన బోనస్ని రక్షించింది. కార్మికులు బోనస్ని పొందే హక్కు ఉందని చెప్పి ఈ తీర్పులో వెల్లడైంది. జస్టిస్ విఆర్ కృష్ణయ్య గారు అతి గొప్ప న్యాయమూర్తి. వారు కూడా భారతదేశ న్యాయ వ్యవస్థకు, భారత పౌరులకు అపరిమితమైన సేవలు చేశారు వారు. ఈ కేసును కనుక మనం చూసేటట్టయితే ముంబై కామర్గ్ సభ వర్సెస్ అబ్దుల్లాభాయ్ ఫైజుల్లాభాయ్కి సంబంధించిన కేసు ఇది. దీని సారాంశం ఏంటంటే, 1965 వరకు బాంబేలో పనిచేస్తున్న కార్మికులకు బోనస్గా ఎక్స్గ్రేషియా ఇచ్చే పద్ధతి ఉండేది. ఎక్స్గ్రేషియా అంటే ఒక బహుమతి. ఒక పండగ, దీపావళి లేదా ఏదో ఒక పండగప్పుడు ఆ యజమానులు ఏం చేసేవాళ్ళు అంటే కార్మికులకు ప్రోత్సాహకంగా తోఫా లాంటిది ఇచ్చేవారు. దీనిని ఏం చేశారంటే 1965లో అక్కడున్న పారిశ్రామికవేత్తలు దీన్ని నిలిపివేశారు. ఈ నిలిపివేసిన దాని మీద కార్మికుల సంఘం ఒకటి దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. కేసు వేస్తే పారిశ్రామిక ట్రిబ్యునల్లో వేసింది. కేసు వేస్తే ఈ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, ఇది రెస్ జుడికేటా అంటే ఒకే అంశాన్ని రెండవసారి మళ్ళీ కేసు వేయటం. ఇది రెస్ జుడికేటా కిందకు వస్తుంది కాబట్టి ఇది విచారించే అధికారం లేదు అనేది ఒకటి చెప్పింది. అనుమతించడానికి వీల్లేదని చెప్పింది. వీల్లేదు, వెరీ బేసిక్స్ అనుమతించడానికి వీల్లేదనే ఒక పాయింట్ చెప్పింది. సెకండ్ పాయింట్ ఏం చెప్పిందంటే, ఇది బోనస్ చట్టం పరిధిలోకి, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 కిందకి రాదు అనేది రెండో అంశాన్ని చెప్పింది. మూడో అంశం, ఇది బోనస్ అంశం సమగ్రమైన చట్టం కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అని చెప్పింది. ఈ చెప్పిన దాని మీద ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో మొట్టమొదటిగా ఒక ఫస్ట్ పాయింట్ ఏమొచ్చిందంటే లోకస్ స్టాండ్ అంటే ఒక కేసు వేయాలంటే ఆ పిటిషనర్కు ఉన్న అర్హత ఏంటి అనేది ఇక్కడ ఈ లోకల్ స్టాండ్ మీద వచ్చింది. ఈ లోకల్ స్టాండ్ మీద వచ్చినప్పుడు కార్మిక సంఘానికి లోకల్ స్టాండ్ ఉంది. కార్మిక సంఘం తనకు సంబంధించిన మొత్తం కార్మికుల తరఫు నుంచి కేసు వేయవచ్చు అనేది ఒక సిద్ధాంతం అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇంకో రెండో అంశం ఏంటంటే, బోనస్కి సంబంధించిన చట్టం, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. ఇది బోనస్ను మాత్రమే నియంత్రించడానికి పుట్టింది. ఎక్స్గ్రేషియా గురించి దీనిలో ఏ విధమైనటువంటి అంశం ప్రతిపాదించలేదు కాబట్టి ఈ కస్టమరీ బోనస్ని కానీ లేదా కాంట్రాక్చువల్ బోనస్ని కానీ బోనస్ యాక్ట్ నిషేధించలేదు కాబట్టి కార్మికులు ఎక్స్గ్రేషియాకి వీళ్ళు అర్హులు, వీరికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం ద్వారా ఇది భారతీయుల కార్మిక చట్టంలో ఒక మైలురాయి అయింది. ఏ విధంగా మైలురాయి అయిందంటే, ఈ కస్టమరీ బోనస్ అంటే తరతరాలుగా ఆచార వ్యవహారంగా వస్తున్నది కస్టమరీ బోనస్. దీనికి అధికారపూర్వకంగా కోర్టుల్లో ఒక గుర్తింపు లభించింది. గుర్తింపు లభించడం ఒక అంశం. రెండో అంశం వచ్చేసి లోకస్
కార్మికుల సంస్థ ఈ యూనియన్ అనేది తమ కార్మికుల కోసం పోరాడవచ్చు అనేది ఇందులో డిసైడ్ అయింది. కాబట్టి ఇది కూడా ఇది ఏ సంవత్సరంలో అండి? ఇది 1976కి సంబంధించిన తీర్పు. కృష్ణయ్యర్ గారు వారితో పాటు ఎన్ఎల్ ఉంటాల్వియా గారు ఇచ్చిన తీర్పు. ఇంకా దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన తీర్పు మనం చూసేటట్టయితే కనుక ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1981కి సంబంధించిన కేసు. ఇది ముఖ్యమైన కేసు. ఇది ఏ విధంగా ముఖ్యమైన కేసు అంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన కేసు. 1981లో ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం కొంతమంది జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసింది, బదిలీ చేసింది. ఈ బదిలీ చేసినప్పుడు దీని మీద ఒక న్యాయవాది, ఒక ఆయన ఎస్పి గుప్తా అనే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఈయన కేసులో ఈయన ఛాలెంజ్ చేసింది ఏంటంటే హైకోర్టు జడ్జీలను బదిలీ చేసే అధికారము ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది కేవలం ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. ఇది ఎవరికి ఉంది తేల్చండి అని చెప్పి ఈ కేసు వేసినప్పుడు నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జడ్జీలను బదిలీ చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది అనేది మొదటి అంశం. ఇంకా రెండవ అంశం, కానీ ప్రభుత్వము జడ్జీలను బదిలీ చేసేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా మేరకే ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలి. కన్సెంటా? అడ్వైజ్. అంతేకాక మళ్ళీ ఏం చెప్పిందంటే అడ్వైజ్ని కేంద్ర ప్రభుత్వం పాటించి తీరాలని చెప్పి ఖచ్చితమైన నిబంధన ఏమి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పి ఇందులో తేల్చారు. అయితే దీనివల్ల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వానికి జడ్జీలను బదిలీ చేసే అపరిమితమైన అధికారం వచ్చింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చని వారిని బదిలీ చేయడం, తర్వాత ఈ జడ్జీలలో కూడా ఒక భయాందోళన కలిగించే పరిస్థితి వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ 1993లో మళ్ళీ ఇంకొక కేసు ఇదే అంశం మీద వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి జడ్జీలను ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేసే పరిస్థితి వస్తుందో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి 93లో మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఇదే అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దాని మీద మళ్ళీ జడ్జీల బదిలీ అధికారంలో ఫైనల్ అధికారం వచ్చి ప్రధాన న్యాయమూర్తిదే ఫైనల్. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా పాటించి తీరాలి, దాన్ని ప్రభుత్వం తిరస్కరించడానికి వీల్లేదు అని 93లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం ద్వారా ఏమైందంటే మళ్ళీ విధిగా పాటించి తీరాలన్న నిబంధన లేకపోతే మీరు అన్నట్టు ఎడాపెడా బదిలీలు అయిపోతాయి, ట్రాన్స్ఫర్ చేసేస్తారు, రక్షణ ఉండదు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉండదు. కాబట్టి 93లో మళ్ళీ మార్పు చేయడం ద్వారా, తీర్పు ఇవ్వడం ద్వారా ఈ భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడానికి ఒక ప్రయత్నం అనేది జరిగిందని చెప్పుకోవాలి. దీని తర్వాత ఇది 1979కి సంబంధించిన కేసు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కేసు. ఇది ఇంపార్టెంట్ కేసు హుస్సేనారా ఖాతుమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ఈ కేసు ఎందుకు వేశారంటే జైళ్లలో ఉన్న పేదల గురించి, పేద ఖైదీల గురించి వేసిన కేసు. ఈ 79కి ముందు వరకు చూసుకుంటే వివిధ జైళ్లలో, మరి ముఖ్యంగా బీహార్ జైళ్లలో అనేక మంది ఖైదీలు మగ్గిపోయే పరిస్థితి. ఏ విధంగా అంటే సపోజ్ ఒక నేరం చేశాడు, ఆ నేరానికి 6 నెలల జైలు శిక్ష అనుకోండి, ఆయన సంవత్సరం నుంచి ఉంటాడు. అంటే
జైల్లో ఉంటాడు. ఈయనకు పడే శిక్ష కన్నా ఈయన జైల్లో ఎక్కువ కాలం ఉంటున్నాడు. వీరికి ఏ విధమైనటువంటి న్యాయపరమైన సహకారం అందే పరిస్థితి లేదు. ఎందుకు ఉంటారు సార్, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిర్ణీత వ్యవధి ఒకటి పెడతారు కదా, కోర్టు చెప్తుంది కదా, ఒకవేళ రిమాండే అనుకుందామండి 14 రోజులు, రిమాండ్ అట్లా కంటిన్యూ అయిపోతుంటుందా? రిమాండ్ కంటిన్యూ అవుతూ ఉంటుందంటే ఈ నిందితుల తరఫున వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, సరైన ఆర్థిక పరిస్థితి లేకుంటే వారి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి అడ్వకేట్ ఉండరు, న్యాయవాది ఉండరు, ఒక అంశం. రెండవ అంశం, ఎవరైనా మాలాంటి న్యాయవాదులు కోర్టులో కేసు వేసి బెయిల్ తీసుకున్నంత మాత్రాన మళ్ళీ షూరిటీస్ అని ఉంటాయి. ఆ షూరిటీస్ ఇచ్చే పరిస్థితి ఆ డబ్బు పరంగా కానీ లేదా వారి తరఫు నుంచి మేము గ్యారెంటీ అని చెప్పే పరిస్థితి కూడా వారికి పేదవారికి ఉండదు. ఉండకపోవడం వల్ల వాళ్ళు జైళ్లలో మగ్గిపోయే పరిస్థితి. మరి ఈ జైలర్స్ ఉంటారు, వాళ్ళు దే నీడ్ టు అప్రైజ్ ద కోర్ట్ కదా, ఈ సంఘటనలన్నిటికీ క్రమాన్ని చెప్పాలి వాళ్ళు. ఈ సంఘట క్రమాన్ని మొత్తాన్ని జైలర్స్ కోర్టుకు చెప్పాల్సిందే. దీని మీద ఈ భగవతి గారు ఒక ఎక్సలెంట్, పిఎన్ భగవతి గారు ఒక ఎక్సలెంట్ తీర్పు ఇచ్చారు. తీర్పు ఏమిచ్చారంటే, న్యాయం కనుక ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పారు. తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పేదల హక్కు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, ఈ పేదలకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనే ఆ భావనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈరోజు ఈ లోక్ అదాలత్లు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, వీరు ఏం చేస్తారంటే కొంతమంది అడ్వకేట్స్ని ఎంపానల్ చేసి వారికి ఈ డబ్బు పెట్టలేని వారికి, పేదవారికి ప్రభుత్వమే న్యాయవాదుల్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈ తీర్పు వల్ల వచ్చింది. ఇంకా ఏం చెప్పారంటే జస్టిస్ పిఎన్ భగవతి గారు ఆయన ఇనిషియేటివ్ని మనం అందరం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అవును. ఇంకా అప్పుడు ఇంకా ఏం చెప్పారంటే జస్టిస్ భగవతి గారు, శిక్షాకాలం కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న వాళ్ళని వదిలేసేయండి అని చెప్పారు. ఇంకా త్వరితగతిన ఈ కేసుల విచారణ చేయడం అనేది ఆ ఖైదీ యొక్క హక్కు. ఆర్టికల్ 21 కింద సత్వర న్యాయ విచారణ పొందే హక్కు కూడా జీవించే హక్కులో భాగం అని చెప్పి ఈ ఆర్టికల్ 21 పరిధిని పెంచారు ఆయన. ఇది 21 ప్రాణం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఎలాగో అతి సత్వరమే న్యాయ సేవలు పొందటం, న్యాయాన్ని పొందటం కూడా ఆ వ్యక్తి యొక్క హక్కు అని చెప్పడం ద్వారా ఇందులో ఒక గొప్ప, ఇది 1981 సార్, 1979లో జరిగింది. 79లో హుస్సేనారా ఖాతున్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో జరిగిన ఇది కూడా ఖైదీలకి సత్వర న్యాయం జరగాలి, ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ చొరవలో భాగంగా పుట్టినవే ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందులో నుంచి పుట్టుకొచ్చినవే. ఇదొక చరిత్ర మన మార్చినవి. అలానే ఇది ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఈరోజు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. దీనికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి ఈ మొట్టమొదటి బీజం ఎక్కడ పడిందంటే ఈ కేసులో పడిందని చెప్పేసి మనం భావించవచ్చు. పిఎన్ భగవతి గారు దీనిని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఒక కొత్త రూపాన్ని ఇవ్వడం ద్వారా బీహార్లో ఉన్న అసంఖ్యాకమైన పేద ఖైదీలు జైళ్ల నుంచి విడుదలయ్యేటట్టుగా ఈ తీర్పు కారణభూతమైంది. అంటే ఇదంతా డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో జైళ్ళలోకి పంపబడ్డవాళ్ళు, అలాంటి కేసులు. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కేసు, ఇది సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఇది 1978కి సంబంధించిన కేసు. ఈ కేసు ఏంటంటే దీని ముఖ్యమైన అంశం జైలులో ఖైదీల పట్ల హింస, ఖైదీలకు ఉన్న హక్కుల గురించి ఈ కేసులో డిసైడ్ అయింది.
ఈ కేసు ఏంటంటే సునీల్ బత్రా అనే ఖైదీ సుప్రీంకోర్టుకు ఒక ఉత్తరం రాశాడు. కేసు కూడా ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్నే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే విచారణకు అర్హతమైన కేసుగా దాన్ని స్వీకరించింది. దీని పూర్వపరాలు ఏంటంటే ఈయన సునీల్ బాత్రా అనే ఆయన ఢిల్లీ తీహార్ జైల్లో ఉండేవాడు. ఈ తీహార్ జైల్లో ఉన్న ఈ వ్యక్తికి గొలుసులు వేయటం, బంధించటం, హింసించటం ఇలాంటివి చేస్తున్నారు. ఈ ఖైదీలకు తగిన వైద్య సౌకర్యాలు లేవు. ఖైదీలను లోపల ఉన్నటువంటి ఈ జైలుకు సంబంధించిన అధికారులు ఖైదీలను శారీరకంగా మానసికంగా హింసించడం, ఖైదీలు తమ బంధువుల్ని కలుసుకునే అధికారం లేకుండా పోవడం, ఉత్తరాలు రాసుకునే పరిస్థితి లేకుండా పోవటం ఇలాంటివి జరిగాయి. అంటే కనీస మానవ హక్కులు ఖైదీలకు నిరాకరించబడ్డాయి. నిరాకరించినప్పుడు దీని మీద ఈయన అతి గొప్ప న్యాయమూర్తి, న్యాయ కోవిదులైనటువంటి నాటి చీఫ్ జస్టిస్ బిఆర్ కృష్ణయ్యర్ గారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ఖైదీలు కూడా మానవులే, వారు నేరస్తులైనప్పటికీ వారికి కనీస మానవ హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి మానవ హక్కులు ఉన్నాయో వారికి కూడా అవే మానవ హక్కులు ఉంటాయి. వారికి గొలుసులు వేయటం, బంధించటం, హింసించటం చట్టవిరుద్ధము. ఒకవేళ గొలుసు వేసేటట్టయితే గొలుసులు వేయడానికి కారణాలనేవి వ్రాతపూర్వకంగా చూపించాలి. ఆ కారణాలు కూడా రీజనబుల్గా ఉండాలి, జస్టిఫైడ్గా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. అలానే ప్రతి ఖైదీకి వైద్య సదుపాయం కలిగించాలి. అతను జైల్లో ఉన్నాడంటే, ఖైదీ అయ్యాడంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఆయన ఆరోగ్యం చూడటం కూడా. అలానే ఖైదీని అతనికి సంబంధించిన చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ లేదా లాయర్లు కానీ సందర్శించే హక్కు ఉంది. ఖైదీలకు ఉత్తరాలు రాసుకునే హక్కు ఉంది. ఆ ఉత్తరాలు వీళ్ళు చదువుతారా సార్? చదువుతూ ఉంటారు, కొన్నిసార్లు చదువుతూ ఉంటారు. ఆ ఖైదీని బట్టి చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అధికారం ఉందా? అది నేను అడిగేది ఏంటంటే ఆ అధికారం చట్టం కల్పించిందా వాళ్ళకి, లేకపోతే వీళ్ళు రుబాబు చేసి చదివేస్తుంటారా? నా అధికారం లేదనే నేను భావిస్తున్నాను. కాకపోతే వీళ్ళు చదువుతూ ఉంటారు, దాష్టికం చేసి చదువుతూ ఉంటారు. అలానే రిమాండ్ హింస అంటే ఏంటి? రిమాండ్లో ఉన్నాడు ఖైదీ, రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటి? చాలామంది పొరపడుతూ ఉంటారు. అరెస్ట్ చేయగానే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారంటే జైలుకి. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఆ న్యాయ వ్యవస్థకి అతిథిగా ఉన్నాడు ఆ వ్యక్తి. జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడం తప్పేమీ కాదు, ఉండొచ్చు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన్ని ఏ విధంగా కూడా హింసించకూడదు అనేది కూడా ఈ తీర్పులో చెప్పారు. అలానే ఏదైనా చెడు జరిగితే, ఖైదీకి ఇబ్బంది జరిగితే సుప్రీంకోర్టుకి లేదా ఇతర కోర్టులకు తెలియజేసే అధికారం ఉంది అని ఖైదీల హక్కులను కాపాడిన అత్యంత ముఖ్యమైన కేసు ఇదొకటి. అయితే నాకేమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్ని కనుక చూస్తుంటే, ప్రభుత్వం మారుతుంటే గతంలో మంత్రులుగా ఉన్నవారు ఖైదీలుగా మారి జైళ్ళకి వెళ్తున్నారు. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ మంత్రులు వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి జైళ్ళని చక్కగా సౌకర్యవంతంగా మార్చుకుని కట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం హై ప్రొఫైల్ పీపుల్ని మనం చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత దోమలు కొడుతున్నాయి, మాకు ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలని అడుగుతున్నారు. కాబట్టి అలాంటి సౌకర్యాలు ప్రతి ఖైదీకి ఇచ్చేస్తే రేపు పొద్దున్న వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ సౌకర్యాలని అనుభవించడానికి రిఫార్మ్ సెంటర్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.